బాబు జై తెలుగుదేశం. ఈరోజు ఈ పర్యటనలో భాగంగా మరి మామిడి గోవిందరావు గారికి మేము మరి అధిష్టానం టికెట్ ఇచ్చినందున మరి ఆయనకే సపోర్ట్ చేస్తున్నాము. మొదట నేను 82లో 10వ నెలలో పార్టీలో చేరాను. ఇంతవరకు పార్టీలో మాట తప్పకుండా మడం తిప్పకుండా ఒకే విధంగా ఎవరికి పార్టీ టిక్కిస్తే వారికే సేవ చేస్తూ మేము పనిచేస్తున్నాము. అయితే ఈరోజు మరి ఇంతవరకు మేము కలమట వెంకటరమణతో మేము ఫాలో అయిన మాట వాస్తవము. అయితే ఇప్పుడు ఈ మధ్యన 3 సంవత్సరాల నుండి మరి మామిడి గోవిందరావు గారు మరి మా నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా చేసినటువంటి సేవా కార్యక్రమాలకు దాన ధర్మాలకు మరి ఆయన చూపించిన నిరతికి అనుగుణంగా మేమందరం ఆకర్షితులమై ఈవేళ ఆయన వెనక ఫాలో అవుతున్నాము. ఈవేళ ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఆయన సమక్షంలో మేము పార్టీలో చేరడం కాదు, మేము ఎప్పుడు పార్టీలో ఉంటున్నాము. కానీ ఆయనకి ఇవాళ మరి మాకు స్వాగతించి ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి స్వాగతిస్తూ మేము కూడా ఆయనకి టికెట్ ఇచ్చారు కాబట్టి పార్టీ మరి ఆయనతో మేము ఉంటామని, ఆయనే బలపరుస్తామని, ఆయనే అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా ఎవరికైతే మన పార్టీ అభ్యర్థిగా మన ప్రకటించినటువంటి మామిడి గోవిందరావు గారికి మా గ్రామం తరఫున సర్పంచిగా సంపూర్ణ మద్దతునిస్తున్నాం. మేము మొదటి నుంచి తెలుగుదేశం వరుసమే తప్ప ఈరోజు కొత్తగా పార్టీ చేరింది అయితే ఏం లేదు. పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో కార్యకర్తగా, క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకి మా వంతు అయితే ప్రయత్నం చేస్తున్నాం. మాతో వంతు కాదు, ప్రత్యర్థులను కూడా కూడగట్టుకుని ఈయన గెలిపే మా తాలూకా ప్రధాన ఆశయం. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు అలాగే మన నేషనల్ అధ్యక్షులు ఇచ్చిన పార్టీ ఆదేశాల మేరకు అయితే ఖచ్చితంగా పనిచేస్తాము. ఈ క్రమశిక్షణ గల కార్యకర్తలందరూ కూడా మన మామిడి గోవిందరావు గారి అభివృద్ధి మన విజయానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై మామిడి గోవిందరావు గారు. పార్టీ కార్యదర్శి చింతలపూడి నుంచి నేను ఎల్లంపేట కార్యదర్శి తెలుగుదేశం బూత్ కమిటీ కన్వీనర్ని. ఇంతవరకు మేము తెలుగుదేశం అనుకునే ఉన్నాము, ఇప్పుడు కూడా తెలుగుదేశం అని. ఎవరికి పార్టీ ఆదేశించి టికెట్ ఇస్తే వాళ్ళకి వెళ్ళడానికే మేము నిర్ణయంతో ఉన్నాము. అదే దృష్టిలో పెట్టుకుని ఆయనకి టికెట్ రావడం వల్ల మామిడి గోవిందానికి వెళ్ళడానికి నిర్ణయించుకొని ఆయన గెలుపు కోసం రాత్రి పగలు అనుకుంటా కష్టపడి ఆయన విజయానికి తోడ్పడతామని కోరుకుంటున్నాం.